ఒక కప్పు గోధుమ పిండి, అలాగే ఒక 2 ఉల్లిపాయలు ఉంటే ఇంట్లోనే హెల్తీగా పిల్లలకైనా, పెద్దలకైనా నచ్చేలాగా స్నాక్‌నైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఫుల్‌గా చూసి నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. ముందుగా జల్లించుకున్న గోధుమ పిండిని ఒక కప్పు తీసుకున్నాను. ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ, అదే ఉప్మా నూక అంటారు కదండీ! దాన్ని తీసుకొని కొంచెము సాల్టు, ఇంకా కొంచెం వాముని వేసుకొని ఆయిల్ వేసి ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి. సో, ఇలా కలుపుకున్న దాంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు అయితే తీసుకొని ఇలా సన్నంగా పొడుగ్గా అయితే కట్ చేసి బౌల్‌లో వేసుకోండి. ఇందులోకి తగినంత ఉప్పు, కారము, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంకా చాట్ మసాలాను కూడా వేసుకోండి. ఉంటే మీ దగ్గర కొంచెం కసూరి మేతిని గానీ, లేకపోతే కొత్తిమీరని కానీ వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగైతే బాగా ఆనియన్స్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు చేత్తో ఇలా మెదిపేసుకోవడమేనండి. ఇలా కలిపేసి సైడ్‌కి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా! దాన్ని మళ్ళీ ఒకసారి చేత్తో ఇలా మెత్తగా అయితే మెదిపేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకొని చపాతీనైతే పామేసుకోవడమే. చపాతీ అన్నది మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్‌గా ఉండేలాగైతే చేసుకోండి. సో, ఈ విధంగా చపాతీనైతే పామేసుకున్న దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ఆనియన్స్ స్టఫింగ్ అన్నది ఈ విధంగా వేసేసుకోవాలి. సో, మొత్తం ఇలా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకొని తీసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చేత్తో ఇలా ప్రెస్ చేసుకోండి. ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత చాక్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 భాగాలుగా అయితే చాక్‌తో కట్ చేసుకొని తీసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకోవడమేనండి. సో, ఇలా రోల్ చేసుకున్న దానిపైన కొంచెం గోధుమ పిండిని అయితే చల్లేసుకోండి. ఇలా గోధుమ పిండిని చల్లుకుంటూ చపాతీలాగా అయితే పామేసుకోవడమే. సో, మధ్య మధ్యలో గోధుమ పిండిని అయితే వేసుకుంటూ ఇలా ఈ విధంగా చపాతీలాగా పామేసుకొని పాన్ పైన అయితే వేసేసి కొంచెం 2 పక్కల ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని మీడియం హీట్‌లో చక్కగా ఈ విధంగా కాల్చి తీసుకుంటే మన స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా ఒక్కసారి చాస్‌తో ట్రై చేయండి. నిజంగా అందరికీ కూడా బాగా నచ్చుతాయి. ఇలాంటి సింప్లీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.